మనమందరం కూడా ఏమని ప్రార్థిస్తామంటే, చాలా కష్టాలు ఉన్నాయనుకో, ఆ కష్టాలు ఉన్నప్పుడు ప్రభువా జ్ఞాపకం చేసుకోండి నాయనా, నా బిడ్డకు బాగలేదు నాయనా, కష్టంలో ఉన్నాను నాయనా, నన్ను జ్ఞాపకము చేసుకునైనా అని ప్రార్థన చేస్తాం కదా. అంటే దేవుడు మర్చిపోయే దేవుడా? దేవుడు తన బిడ్డ నువ్వే విధంగా నీ బిడ్డలను మర్చిపోవో అలాగే అంతకంటే ప్రేమ కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మరి మర్చిపోనటువంటి వాడు. యేసు ప్రభు లోకంలో ఉండి మరణించకముందు అనేక సార్లు చెప్పారు ఆయన, నేను మరణిస్తాను, అందరూ ఇలా చేస్తారు నన్ను, నేను తిరిగి 3వ దినాన లేస్తాను నేనని అనేక సార్లు మరి శిష్యులకు అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ చెప్పారు. కానీ చివరికి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినము లేచినప్పుడు ఈ స్త్రీలందరూ అదెంత కూడా మర్చిపోయి, దేవుడు చెప్పినటువంటి మాటలు మర్చిపోయి వీళ్ళంతా సుగంధ ద్రవ్యములు తీసుకుని వెళ్ళారు యేసు ప్రభుకి. అక్కడ సమాధిలో ఉన్న యేసే శవానికి రాయాలి అని, ఆ బాడీకి రాయాలని తీసుకెళ్ళారు. అంటే మనిషి ఎట్లాంటి వాడు అని అంటే, ఎంత చెప్పినా కూడా మరిచిపోయేటువంటి స్వభావం కలిగిన వాడు మానవుడు. నీవు నేను ఎలాంటి వారమోనంటే, దేవుని మాటలు ఎన్నిసార్లు వింటున్నాం కానీ ఇమ్మీడియట్గా మర్చిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వారం. ఎందుకు మాటికి వాక్యాలు వినాలి, ఎందుకు మాటికి మనము దేవుని యొక్క వాక్యము చదవాలి, మాటికి చేసిన ప్రార్థనే మాటికి ఎందుకు చెయ్యాలి అంటే మనము మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోడు. కానీ మనం ఏం చెప్తామంటే దేవునికి, మనము ప్రభా జ్ఞాపకము చేసుకోండి అయ్యా, నాకు బాగాలేదు నైనా, నా బిడ్డకు బాగాలేదు, నా భర్తకు బాగాలేదు ప్రభా, కష్టాల్లో ఉన్నామనైనా జ్ఞాపకము చేసుకో అంటాడు. ప్రభు జ్ఞాపకము చేసుకోడా? ఖచ్చితంగా చేస్తాడు. అయితే దేవుని ఇష్టం ఏంటంటే, దేవుడు మన నోటి నుంచి మనకు అక్కరగా ఉన్నదేదో అది అడగాలి అని దేవుడు ఇష్టపడతాడు. అడిగితే దేవుడు ఆ మాటలు వింటూ ఆయన ఎంతో సంతోషపడతారు. అంతే కదండి. మన ఇంట్లో చిన్న బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు 1 సంవత్సరం అయితే ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటే, అమ్మా అన్నం పెట్టు అని అంటే, అమ్మా అని పిలిస్తే ఎంత ముద్దుగా ఉంటుందో. అబ్బా నా బిడ్డ నన్ను అమ్మా అని పిలిచాడు, నా బిడ్డ అన్నం అడుగుతున్నాడు, నాకు బిస్కెట్ అని అడుగుతున్నాడు అని ఎంత సంతోషపడతాం కదా. ఆ ముద్దు మాటలు వింటూ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, అలాగే దేవుడు కూడా అంతే. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోవా అని మన ప్రార్థనలోనికి మనం వెళితే ఆయన ఆ ముద్దు మాటలు విని, మనం ఆయన బిడ్డలం కదా కనుక మనం అడిగేటువంటి మాటలు విని ఆయన ఎంతో సంతోషపడతారు. ఆయన జవాబు ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. ఒకసారి యెషయా గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 81వ వచనాన్ని చూసినట్లయితే, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకో, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను అంటున్నాడు. నేను మర్చిపోను నిన్ను. అమ్మా అయ్యా తమ్ముడు చెల్లి, దేవుడు మర్చిపోయాడు నన్ను అనుకుంటున్నావా? నీ కష్టం అంతగా ఉన్నదా? నీ యొక్క బాధ దుఃఖం అంతగా ఉన్నదా? దేవుడు నన్ను మర్చిపోయాడు, యేసయ్య నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నది, నేను నిన్ను మరచిపోజాలను అంటున్నాడు, మర్చిపోను అంటున్నాడు. ఓ ఇశ్రాయేలు, నీ పేరు పెట్టుకో అక్కడ. అమ్మా మర్చిపోను, నేను నిన్ను మర్చిపోను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా, యేసుక్రీస్తు రక్తములు నా రక్తములు నువ్వు కడగబడినటువంటి బిడ్డవు కదా. కాబట్టి నేను ఎప్పుడు కూడా మర్చిపోను. నీ కష్టమేంటో, నీ బాధ ఏంటో నేను చూస్తూనే ఉన్నా. కాకపోతే నువ్వు అడుగుతావని, నువ్వు దయచేయమని అడుగుతావని నేను ఎదురు చూస్తూ ఉన్నా. నువ్వు అడిగితే నేను ఇచ్చేటువంటి వాడిగా నేను ఉన్నాను అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నీవు నా సేవకుడివి, నేను నిన్ను కన్నాను కనుక ఖచ్చితంగా నేను నిన్ను మర్చిపోను, నేను నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటానన్నాడు దేవుడు.
చూడండి, అక్కడే 49వ అధ్యాయం 16వ వచనం చూస్తే, చూడుము నా అరిచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను అని చెప్తూ 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఎంత మంచి మాట, ఎంత ధైర్యం ఇచ్చేటువంటి మాట కదా. నిజమే, ఈ లోకంలో మనకు కష్టాలైనటువంటి సాతానుడు అనేకమైన శోధనలు, కష్టాలైనటువంటి వస్తాయి, పెడతాడు వాడు. ఎందుకంటే మనము మన విశ్వాసంలోంచి తొలగిపోవాలని, దేవుని యొక్క ప్రేమ నుంచి మనం తొలగిపోవాలని, దేవుడిచ్చినటువంటి ప్రతి ఆ యొక్క మంచి గుణముల స్వభావముల నుంచి బయటికి వచ్చేసేయాలని వాడు అనేక రీతిలుగా మనం శోధిస్తాడు. అలాంటి కష్టములు, నిందలు, ప్రెషర్ తెచ్చిపెడతాడు ఈ లోకంలో మనకి. అయితే వాటన్నిటిలో నుంచి మనల్ని తప్పించగలిగిన దేవుడు మన దగ్గరే ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ మనం ఒకసారి శిష్యులు యేసు ప్రభు నావలో వెళ్తున్నప్పుడు అక్కడ ఏమైందండి, పెద్ద తుఫాన్ వచ్చేసింది. నావైతే చిన్నదే, కానీ పెద్ద తుఫాన్ వచ్చేసింది. వాళ్ళంతా ఆ అలల చేత కొట్టబడుతూ అక్కడ యేసయ్య నిద్రపోతూ ఉన్నాడు అక్కడ అమర ముందు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమంటారో తెలుసా, ఏంటి నీకు చింత లేదా, మేము చచ్చిపోబోతున్నాం, ఏంటి ఎలా నిద్రపోతున్నావు అని అడిగినప్పుడు, అల్ప విశ్వాసులారా అంటాడు. అక్కడే ఉన్నాడు దేవుడు. దేవుడు అక్కడ నెలలో మునిగి చనిపోవటానికి రాలా, మన పాపముల కోసం కల్వరి శిలలో చనిపోవటానికి వచ్చారు ఆయన. నీకు శ్రమ, దుఃఖము కలిగిందా, దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు అల్ప విశ్వాసపడవద్దు. నాకు ఈ శ్రమలు పోవు, ఈ కష్టము పోదు, ఈ యొక్క దుఃఖము పోదు, ఇది ఇట్టనే ఉంటుంది, ఆ మాటలు నీ నోట రానియద్దు. ఇక ఇంతేలే నా జీవితము, ఆ మాట రావద్దు. అనేక మంది కష్టములు భరించలేక ఏం చేస్తున్నారంటే, దేవుని మీద ఆధారపడలేక సూయిసైడ్ ఆలోచనలు కలిగి ఉన్నారు. అమ్మా, అయ్యా, బాబు, అలాంటి ఆలోచనలు వద్దు. చెల్లి, అలాంటి ఆలోచనలు వద్దు. సరిగా చదవలేదా, రిజల్ట్ సరిగా రాలేదా, నీ భవిష్యత్తులో ఏదైనా ఫెయిల్యూర్ అయిందా, నీ ఫ్యూచర్లో ఏదైనా నువ్వు అనుకున్నది ఫెయిల్యూర్ అయిందా. చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా ఈ విధంగా తలంపులు తలుస్తారు. దేవుని చిత్తము లేకుండా నీ జీవితంలో ఏది కూడా జరగదు. నీ సొంత నిర్ణయం చొప్పున నువ్వు దేవుని బిడ్డవు కనుక ఆయన చిత్తము చొప్పునే జరుగుతాయి సమస్తము కూడా. నేను నిన్ను అరిచేతుల్లో చెక్కుకొని ఉన్నాను, నేను నిన్ను మరవను అంటున్నాడు దేవుడు. నీ కన్నీటిని తొడపటానికి ఆయన నీ దగ్గరే ఉన్నాడు. ఎంత పెద్ద తుఫాను లాంటి శ్రమలు నీ మీదకి వచ్చినా దేవుడు నేను నీతోనే ఉన్నానని అభయం ఇస్తూ ఉన్నారు. నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికే ప్రభు నీ దగ్గరికి వచ్చాడు. నీవు దేవుని తెలుసుకున్నావు, ప్రభు జ్ఞాపకం చేసుకోమని నువ్వు ప్రార్థిస్తే చాలు, ఆయన పరిగెత్తొచ్చి నీ సమస్యలు తీర్చగలిగినటువంటి వారిగా ఉన్నారు. మనం ఒకసారి రాహేలును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమెకు గర్భఫలము లేదు. అక్కడ లేయాకు బిడ్డలు కలుగుతున్నారు, రాహేలుకు బిడ్డలు లేరు. ఆమె ఎంతగానో బాధపడుతోంది. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది ఆమె. చూడండి, ఒక మాట చూద్దాం. అక్కడ ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అన్న మాట మనము చూస్తాం. దేవుడు రాహేలు యొక్క మనవి విని అనే విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. దేవుడు రాహేలు యొక్క మనవి అంటే ప్రార్థన చేసింది రాహేలు దేవునికి. ప్రభువా, నా గర్భము తెరువు అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మనవి విన్నారు. ఆ మనవి విని ఏం చేశారంటే ఆ గర్భమును తెరిచినటువంటి వారిగా ఉన్నారు. నన్ను జ్ఞాపకము చేసుకోమని తన శ్రమ, ఏ శ్రమ అయితే ఉన్నదో ఆ శ్రమను పర్టికులర్గా దేవునికి చెప్పేటువంటి వారంగా మనం ఉండాలి. నీకు గర్భఫలము లేదా? గర్భఫలము లేకుండా నిందలతో వేదన పడుతున్నావా? అనేక మంది నిందిస్తూ ఉన్నారా? రాహేలు చేసినట్టుగా దేవుని దగ్గర మొరపెట్టు, ప్రార్థన చెయ్యి. దేవుడు గర్భఫలం ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. నీకోసం నేను కూడా ప్రార్థన చేస్తా. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా గర్భము రాహేలుకు తెరవబడింది. దేవుడు ఆ దినము రాహేలు యొక్క ప్రార్థన మనం అంగీకరించిన వారు ఈ దినము నీకు కూడా
దేవుడు ఆ మొరను ఆలకించేటువంటి వారిగా ఉన్నారు. మనం ఒకసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథం మరి మొదటి అధ్యాయంలో మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ మనము హన్నా యొక్క ప్రార్థనను మనము చూస్తాం. 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నా. సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూచి. ఎంత చక్కని మాట కదా. మనము ప్రార్థన చేయటం అంటే కొన్ని నేర్చుకోవాలండి, కొన్ని నేర్చుకోవాలి. హన్నా ప్రార్థన చేస్తోంది, నా శ్రమను చూచి అని ఆమె చెప్తోంది దేవునికి. అవునండి, మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి నీ శ్రమ ఏమున్నదో, నీ కష్టం ఏమున్నదో, నీ దుఃఖం ఏమున్నదో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నా శ్రమను చూడు. ఆయన చూచేవాడే, ఆయన చూచుచున్నటువంటి వాడే. అయితే నీ నోటి నుంచి ఆ మాట రావాలని దేవుడు ఇష్టపడుతున్నారు. హన్నా ప్రార్థన చేసింది, నా శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని అంటే దేవుడు జ్ఞాపకము చేసుకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని ధ్యానం చేస్తున్నా. నీ సేవకురాలను నన్ను జ్ఞాపకము చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సేవకులను నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను అన్న మాట అక్కడ మనం చూస్తున్నాం. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ చూచాడు. ఆమె దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేస్తోంది. ఇది ఒక మంచి వేరమాట. ప్రార్థనలో మనము కేవలము కొంతమంది నాకు అది 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 అని చాలామంది అడుగుతూ ఉంటారు. మంచిదే. కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే ఒక మొక్కుబడి చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఏమని? ప్రభా, నిజంగా నువ్వు ఇది కానీ చేసినట్లయితే నేను నీకు మొక్కుబడిగా నేను ఇది దయచేస్తాను. కొంతమంది లక్షల లక్షలు సంపాదిస్తుంటారండి. కొంతమంది వేలకు వేలు సంపాదిస్తుంటారు. వేలకు వేలు రావాలని ఆశపడి ప్రార్థన చేస్తుంటారు. కానీ ఒక్క 1000 రూపాయలు కూడా దేవుని కోసం అర్పించలేనటువంటి వారుగా ఉంటారు. ప్రభా, నేను ఇది మొక్కుబడి చేసుకొచ్చిన ప్రభా, నాకు రావాల్సినటువంటిది ధనము నాకు వచ్చినట్లయితే దానిలో నీకు సగం భాగం ఇస్తా. ఇదిగో కొంచెం పరిచర్య కోసం నీకు ఇస్తా. మొక్కుబడి చేసుకోవటం ఏదైనా కావచ్చు. ఇదిగో ప్రభా, నా జీవితంలో ఇది జరిగితే ప్రభా నీకోసం నేను ఇలా జీవిస్తా, నీకోసం నేను ఈ విధంగా సేవ పరిచర్యలో ఉంటా. మొక్కుబడి చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. కుష్ఠరోగి స్వస్థత పొందినప్పుడు దేవుడు అన్నాడు, నీ మొక్కుబడిని మందిరంలోనికి వెళ్ళి అక్కడ సేవకుని ఎదురు చెల్లించు అంటాడు. నీకు బాగైందా? దేవుడు నువ్వు అడిగింది ఇచ్చాడా? మొక్కుబడి చెల్లించాలి, ఖచ్చితంగా చెల్లించాలి. మేలును పొందిన తర్వాత దేవుణ్ణి పూర్తిగా మర్చిపెట్టినటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. నీవు మేలు పొందినట్లయితే జీవిత కాలం అంతా కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హన్నా చేస్తుంది ఏంటంటే, నా శ్రమను చూచి ప్రభు నాకు కానీ కుమారుడి గారు నాకు దయచేస్తే వానిని నీ పరిచర్య కోసం అప్పిస్తా, నీ మందిరంలోనే ఉంచుతా. మొక్కుబడి చేసుకుందండి. లేక లేక కలుగుతున్న బిడ్డను మొక్కుబడిగా దేవునికి ఇస్తాను, దేవుడు పరిచర్య కోసం ఇస్తానని మొక్కుబడి చేసుకుంది. ఏదైతే నీకు ఇష్టముగా కోరిక కలిగి ఉన్నావో అది దేవుడు ఇస్తే దానిలో కొంత భాగం నీ శక్తిని కానీ బలాన్ని కానీ దేవునికి ఇవ్వటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? హన్నా ఇష్టపడిందండి. నువ్వు ఇష్టపడినట్లయితే నీ ఆశ తీరుతుంది. ఇక్కడ హన్నా గర్భం ఫలము రావాలంటే మొక్కుబడి చేసుకుంది. నువ్వు కూడా చేసుకుంటావు ఒక మొక్కుబడి, నీ గర్భఫలము తెరవబడుతుంది. ఈ యొక్క హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యము జరిగించిన వారిగా ఉన్నారు. రాహేలు ప్రార్థన చేసినప్పుడు ఒక కార్యము జరిగినట్టుగా మనము చూస్తున్నాం. ఒకసారి సంసోను జ్ఞాపకం చేసుకుంటే, సంసోను నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. ఆ సంసోను ఏం చేశాడంటే తప్పిదం చేశాడు. దెలీలా చేతిలో పడి పాపము చేశాడు. అలా పాపము చేసి ఎక్కడైతే బలం ఉన్నదో ఆ బలాన్ని గురించినటువంటి సీక్రెట్ నాచీరు చేయబడిన వాడు తన తల వెంట్రుకలను పెంచుకొని
ఆ తల వెంట్రుకల్లో దేవుడు పెట్టిన బలము పొందుకొని శత్రువు మీదకి వెళ్ళి వాళ్ళని నాశనము చేస్తున్నాడు. శత్రువు మీద విజయం పొందుతున్నవాడు ఈ సంసోన్. అలాంటి బలము ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి. అందరిలాంటి మనిషే, కానీ దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా బలము పుంజుకొని శత్రువు మీద జయము పొందుతున్నట్టు వాడు సంసోన్. అయితే పాపము స్త్రీ ద్వారా ఎంటర్ అయ్యింది సంసోనులోనికి. పాపము బలహీనత అనేది సంసోనులోనికి దెలీలా ద్వారా ఎంటర్ అయినప్పుడు ఆ బలహీనతకు లోబడిపోయాడు సంసోన్. ఆ లోబడిపోయినప్పుడు తప్పు చేశాడు. దేవుని చేత ప్రతిష్ఠించబడిన సంసోను వెప్పుడు క్షౌరపు కత్తి నీ తల మీదకి రాకూడదు అని చెప్పాడు దేవుడు. అయితే ఆ బలహీనత ఎంటర్ అయినప్పుడు, పాపము ఎంటర్ అయిపోయినప్పుడు తనలోనికి తన దేవుడు చెప్పిన మాట కూడా మర్చిపోయి ఆ బలము ఎక్కడుందో దెలీలాకు చెప్పేశాడు. పాపము నిన్ను ఏం చేసి మరణమునకు అప్పకి చెప్తుంది. పాపము నిన్ను లోకానికి అప్పచెప్తుంది, మరణానికి తీసుకుని వెళుతుంది. దెలీలా సంసోన్ను మరణమునకు అప్పగించేసింది. ఇదిగో దాగోను గుడిలో ఉన్నటువంటి ఆ దేవతకు బలి అర్పించటానికి ఫిలిష్తీయులు వచ్చి అతన్ని పట్టుకొని పోయేటట్టుగా చేసింది. తల గొరిగి వేసింది, తల మీద క్షౌరపు కత్తి తీసుకొని వచ్చింది, వెంట్రుకలన్నీ కూడా తీసివేసింది దెలీలా. ఎంత ముచ్చటగా తొడ మీద పండుకొని పెట్టుకొని చక్కగా దేవుని ఇచ్చినటువంటి ఆ నాజీరు చేయబడిన వెంట్రుకలన్నీ కూడా తీసివేసింది. అయ్యా చెల్లి, తమ్ముడు, నీ యమన ప్రాయములో నువ్వు తప్పిపోతూ నీ యొక్క శక్తి బలము దేవునిలో ఉన్నదని మర్చిపోయి సాతాను చేతిలో చిక్కుకొని పోయి ఉన్నావా? ఆ బలహీనత చేత తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఫ్రెండ్స్కు చెప్పుకోలేక, ఆ లవ్వరు కాదు అనంటే నీ బలహీనత అంతటిని బట్టి నువ్వు వేడుస్తూ కూర్చొని వాళ్ళతో అదే తలంపుల ఆలోచనలతో పాపములో మునిగి ఉన్నావేమో. మరణమునకు నడిపిస్తుంది. నీవు నడిచే మార్గము నిజంగా ఆ మార్గము సరైనదిగా నీ ఎదుట కనిపిస్తుంది, కానీ చివరికి అది మరణమునకు త్రోవ తీయును అని సామెత గ్రంథంలో మనం చదువుతాం. నీ యొక్క త్రోవ ఎట్లా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ ఆలోచనలు ఏ విధంగా ఉంది, సంసోను దెలీలా చేతిలో చిక్కిపోయినట్టుగా నీవు కూడా ఈ లోకపు ఆశలు లవ్వులో మునిగిపోయి ఉన్నావేమో. కామతప్తుడుగా నువ్వు మారిపోయావేమో. ఆమె లేకపోతే, ఆయన లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటున్నావేమో. తల్లిదండ్రులకు దుఃఖము కలిగి చేసే వాడివిగా దానవుగా నువ్వు ఉన్నావేమో. చెల్లి, తమ్ముడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంసోను తప్పిపోయాడు, తన బలమును తీసివేసుకున్నాడు. తన బలము క్రీస్తులో ఉన్నటువంటి బలమంతా నువ్వు సాతాను చేతికి అప్పచెప్తున్నావు. సాతానుడు మరణములోనికి తీసుకెళ్తాడు. నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు. క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన నీవు, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నీవు సాతాను చేతిలో సంసోనులాగా ఒకవేళ చిక్కిపోయి ఉంటే దేవుడి దినమ నీతో మాట్లాడుతున్నాడు. సంసోను అలా దాగోను గుడి దగ్గరికి ఫిలిష్తీయులందరూ తీసుకుని వెళ్తున్నప్పుడు, దాగోను గుడిలోనికి దేవతకు బలి ఇవ్వాలి అనుకున్నప్పుడు సంసోను పొరపాటును తనకు గుర్తు చేసుకున్నాడు. సంసోను పశ్చాత్తాపడినప్పుడు రండి అక్కడ మాట చదువుకుందాం. సంసోను చేసినటువంటి ప్రార్థన ఎలాంటిదో దేవుడు జ్ఞాపకము చేసుకునేటువంటి వారిగా ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నను జ్ఞాపకము చేసుకుంటాడు నువ్వు ప్రార్థన చేస్తే. ఇక్కడ సంసోను తప్పిదము చేసి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే, అప్పుడు సంసోను యెహోవా, ప్రభువా, యెహోవా తండ్రి, దయచేసి అంటున్నాడు. ఎంత ప్లీజింగ్ అడుగుతున్నాడు చూడు. ఎందుకంటే తప్పు చేశాడు, పాపం చేశాడు. నువ్వు రక్షింపబడిన బిడ్డవే, నువ్వు దేవుని తెలిసినటువంటి బిడ్డవే. నువ్వు తప్పిపోయావేమో, ఒకవేళ దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయావేమో, వాక్యానికి దూరం అయిపోయావేమో, ప్రార్థనకి దూరం అయిపోయావేమో, మందిరానికి దూరం అయిపోయావేమో. దేవుడు నీతో అమాయా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక పాపములో చిక్కుకొని ఎవరితో చెప్పుకోలేక దుఃఖపడుతున్నావేమో. సాతానుడు నిన్ను మరణమునకు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాడేమో. నీ తలంపుల ఆలోచనలో మరణించు, చచ్చిపోని చెప్తున్నాడేమో. సంసోను పరిస్థితి నీకున్నదేమో. అయితే నువ్వు చనిపోవద్దు. సంసోను చేసిన ప్రార్థనను చేయి.
దేవుడు నీకు ఆయుష్ ఇస్తాడు. దేవుడు చేత నువ్వు వాడబడేటువంటి వాడవుగా దానవుగా నువ్వు ఉంటావు. చూడండి అక్కడ ఏమంటాడు సంసోను. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ బ్రతిమలాడుకుంటున్నాడు. ప్లీజ్ ఆ పని చేసి పెట్టవా అని అంటాం కదా మనము. ఎంత దయనీయంగా అడుగుతున్నాడు సంసోను. ప్లీజ్ ప్రభువా జ్ఞాపకం చేసుకో, తప్పు చేశా, పొరపాటు చేశా, తప్పిపోయా, డెలిలా చేతిలో పడ్డా, మరణానికి వచ్చాను, ఇప్పుడు నన్ను చంపేయబోతున్నారు, వాళ్ళు చంపకూడదు నన్ను, ఆ దేవతకు బలివ్వకూడదు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారే చూడండి అక్కడ ఏమంటాడు, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఎంత మంచి మాట. దేవుడు నీ శ్రమలోనే, దేవుడు నువ్వు తప్పిపోయినటువంటి పరిస్థితిలోనే నువ్వు ప్రార్థిస్తే నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే సంసోను చేసిన ప్రార్థన నువ్వు చేయగలిగితే, ఈ యొక్క నువ్వు చేసిన తప్పిదము నుంచి దేవుడు తప్పించగలిగినటువంటి వారిగా ఉన్నారు. దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునేటువంటి వాడిగా ఉన్నాడు. సంసోనులాగా నువ్వు ప్రార్థన చేయాలి. పడిపోయిన స్థితిలో ఉన్నావా? ఆత్మీయ జీవితంలో పూర్తిగా లోకంలో దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? ఒకానొకప్పుడు మంచి సేవ పరిచయం చేసేవాడివా? ఒకానొకప్పుడు దేవుని కోసం తిరిగినటువంటి వాడివా? ఒకానొకప్పుడు దేవుని కోసం సాక్షిగా జీవించినటువంటి బిడ్డవా నువ్వు? దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. సంసోను చేసినటువంటి ప్రార్థనను చేయగలిగితే దేవుడు నిన్ను బలపరిచి చేయి పట్టి లేవనెత్తేటువంటి దేవుడిగా ఉన్నాడు. దయచేసి ప్రభువా నేను తప్పిదం చేశాను, పాపం చేశాను, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని. ఈ సంసోను ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, నేను నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను బలపరచమన్నప్పుడు నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మూల స్తంభాలైనటువంటి ఆ స్తంభాలను పట్టుకోమని చెప్పినప్పుడు సహాయకుల చేత పట్టించుకొని ఆ కండ్లు తీసేశారు. దాగోను గుడిలో దేవతకు బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు సంసోనును. నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని బలపరిచి నిన్ను పైకి లేవనెత్తాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తావా? పశ్చాత్తాప ప్రార్థనను కలిగి ఉన్నావా? ఈ దినము ఆ విధంగా కలిగి ఉంటావా? పశ్చాత్తాప ప్రార్థన కదా నిన్ను బలపరిచి జ్ఞాపకము చేసుకొని దేవుడు నిన్ను పైకి లేవనెత్తి తిరిగి నీ మంచి పొజిషన్లోకి నిన్ను తీసుకొస్తాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. నువ్వు చచ్చిపోతావు అని యెషయా చెప్పినప్పుడు, నువ్వు సర్దుకో అన్నప్పుడు, ఆ మరణకరమైన రోగము వచ్చినప్పుడు, ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకో, యథార్థముగా నేను ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా ప్రార్థించినప్పుడు భయంకరమైన రోగము నుంచి హిజ్కియాను తప్పించిన సమర్థుడైన దేవుడు, స్వస్థపరిచినటువంటి దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. రోగము చేత అల్లాడిపోతున్నావా? ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీకోసం నేను ప్రార్థన చేస్తా. యేసు ప్రభు దగ్గర నువ్వు మోకరించి మొట్టమొదట నువ్వు చేయగలిగింది యేసయ్యా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయి. నీకోసం నేను ప్రార్థన చేస్తా. మా ప్రార్థన నీకోసం రికమెండేషన్ ఒకటే, కానీ నీవే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకొని కోసం ప్రార్థిస్తా. యేసయ్యా స్తోత్రమయ్యా. అనేక మంది బిడ్డలు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. యేసుక్రీస్తు నామములో వారిని జ్ఞాపకము చేసుకుని నైనా ప్రభువా ఇదిగో వారికి ఉన్న అస్వస్థత ఏంటో మీరు చూస్తున్నారు. యేసు రక్తములో శక్తి ఉన్నది, యేసు నామములో శక్తి ఉన్నది. హల్లెలూయా స్తోత్రము తండ్రి. వారి ప్రతి అవసరత తీర్చమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.